నమస్తరా అందరికి. నేను నిన్న ఒక వీడియో పాజ్ చేశాను. అరే ఆమె 65 ఏళ్ళు ఉంటది నాన్న, ఆమెకు బ్రాలేసి లేకపోతే జిగేల్ రాని డ్రెస్సులని ఎంత చిల్లర వీడియోలు చేస్తున్నారంటే ఆమె బట్టలు మార్చుకునేది కూడా తీసి చూపిస్తున్నారు. ఆమె కొంచెం మారిందే, ఆమెకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఆమె ఏదో డబ్బుల కోసమే వాస్తవానికి చేస్తుంది. ఆమె మౌనంగా అట్లాగా ఆమె తప్పని తెలిసి కూడా చేస్తున్నట్టు అనిపిస్తుంది. సరే ఆమె మంచిది కాదు, ఆమె చెడ్డదే, ఆమె చెడ్డది కదరా. మరి నువ్వెట్లా వీడియోలు తీస్తున్నావు? మరి నువ్వు కూడా చెడ్డోడిపోయి అన్నట్టేనా? నువ్వేమన్నావు? నువ్వు మీ అమ్మాయి తీసి పెడతావా అని అన్నారు కదా అమ్మ, అందుకని నేను సమాధానం చెప్తున్నా అని నువ్వు మెసేజ్ పెట్టినావు. మరి నేను మీ అమ్మనే అడుగుతున్నా, అమ్మ నీ కొడుకు అలాంటి చిల్లర వీడియోలు తీస్తుంటే ఒక సాటి ఆడదాన్ని ఆమె మంచిదో చెడ్డదే తీస్తూ ఉంటే కనీసం నువ్వన్నా నీ కొడుకు బుద్ధి చెప్పుకోవా? అరే అట్లా తీయకురా, అందరు ఏమనుకుంటారు, ఆడోళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటది అని నువ్వు చెప్పుకోవానమ్మా. ఉన్నారు చాలా మంది, లేరా అని క్వశ్చన్ చేస్తారు, ఎంతో మంది ఇప్పుకొని తిరుగుతారు, ఎంతో మంది. ఇది అరే ఇప్పుడు మొత్తం లేస్తుంది, గవర్నమెంట్ కూడా చూస్తుంది, హ్యూమన్ రైట్స్ నుండి కూడా మేము కూడా మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాం. మీరెవరెవరు ఏమేమి వీడియోలు పోస్టులు చేస్తారు, ఏం కథ, ఏ ఛానల్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారని మేము ఇవన్నీ నోటెడ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము, కోర్టుకు గుంచుతాం అందరినీ. మీ ఛానల్సే మొత్తం బ్యాన్ చేస్తాం చెప్తున్నా బరాబర్గా చెప్తున్నా. నేను మీరు ఏమనుకుంటున్నారా? ఇక ఒకది చెప్తుంది ఏమన్నా వీడియోలు అనేని ఏమన్నా ఏంది కీరా దోసకాయలు లాంటి కీరా దోసకాయ ఎంత చిన్నగా ఉంది అంటే, చిన్నగా ఉంటే నాకు సరిపోదు, నాకు పెద్దగా ఉండాలి కీరా దోసకాయ. ఏ చెప్పుతోడు కొట్టాలే నిన్ను? ఏ చెప్పుతోడు కొట్టాలే నిన్ను? ఇంకేంది ఆంటీ ఇవాళ రాత్రికి నీ దగ్గరకు వస్తా, ఇవాళ మీ ఇంట్లోనే వండుకుంటా అంటే నీకు ఏమి కావాలరా? బత్తాయిలు కావాలనా? ఏవి కావాలంటే బత్తాయిలు కావాలా ఆంటీ అంటే ఏ సైజు కావాలి? చిన్న సైజా పెద్ద సైజా? గివ్వానే నువ్వు మాట్లాడేది వీడియోలు? నువ్వు ఇంటర్వ్యూలు ఏమని చెప్తున్నావు? ఒక ఆమె ఉండి మీరు ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు కదంటే వాళ్ళందరూ చూస్తున్నారు మేం చేస్తున్నాం అని చెప్పినావు. కదేనే నువ్వు బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద నిలబడి బట్టలు ఇప్పుకొని బండ్ల మీద వానితోటి లేచిపోతున్నా వీనితోటి లేచిపోతున్నా అని సగం సగం బట్టలు వేసుకొని నువ్వు చేస్తూ ఉంటే ఎవరైనా చూస్తారు. అది మేము వాళ్ళను వ్యూవర్స్ని మేము కంట్రోల్ చేయలేము, మిమ్మల్ని కంట్రోల్ చేస్తాం. ఎందుకోసం తెలుసా? ఇలా నిత్య అనే అమ్మాయే ఎగ్జాంపుల్. ఆ అమ్మాయి ఇలా అబ్బాయి గురించి అందరం మనము నవ్వుకుంటున్నాము, కానీ అక్కడ నిత్య పాయింట్ ఎవరు చూస్తలేరు. అక్కడ ఆ పిల్ల 3-4 ఏళ్ళ పిల్ల, మరి మనం ప్రేమించుకుందాము, పెద్ద పెరిగినాక పెళ్లి చేసుకుందాం రా మనము అని అంటే ఆ పిల్లకి ఏం తెలుసు ప్రేమ గురించి, పెళ్లి గురించి ఏం తెలుసు ఆ పిల్లకి? అంటే ఈ సోషల్ మీడియా ఇటు ప్రభావమే కదా. ఈ ఎదవ వీడియోలే అందరూ, ఒక్కరని కాదు, ఎవరెవరైతే అట్లా చేస్తారో అందరినీ క్వశ్చన్ చేస్తున్నాం మేము. ఇవాళ ఆ వీడియోలు చూసే కదా ఈ పిల్లలు ప్రేమ అని పెళ్లిలని ఇదేందో ఒక ఎగ్జైట్మెంట్. ఆ పిల్లలకు తెలియదు, 3 ఏళ్ల పాపకి ఏం తెలుసు, అది ఫాలో అవుతుంది. ఇవి అరికట్టాలి కదా, మేము ఎవరో ఒకరు అరికట్టాలి కదా. ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ నుండి మేము సీరియస్గానే తీసుకుంటాము. ఆంధ్ర హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా మొత్తం వాళ్ళు కూడా ఈ విషయం మాట్లాడితే అవునండి ఖచ్చితంగా మనము దీన్ని తీసుకుందామని చెప్పేసి అని. ఏమనుకుంటున్నావే నువ్వు? వాళ్ళు చూస్తున్నారు మేము చేస్తున్నాం అని చెప్తావే నువ్వు? నువ్వు బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద నిలబడితే చూస్తారే, మగోళ్ళు ఎవరైనా చూస్తారు, అందరు చూస్తారు, కానీ చిన్నపిల్లలు కూడా చూస్తే చెడిపోతారు కదని నీ వయ్యారాలని చూసి. ఓ పెద్ద అందగత్తలా మీరు, ముంగట బాణా పొట్టలు పెట్టుకొని వెనుక మొత్తం పెద్ద పెద్ద సీట్లు పెట్టుకొని ఇక ఆ సీట్లను ఇట్లా తిప్పుకుంటా ఇట్లా తిప్పుకుంటా వెనుకకెళ్ళి చేస్తుంటారు. కొంచెమన్నా బుద్ధి ఉండాలి, ఏమన్నా సమాజం పట్ల కొంచెమన్నా గౌరవం ఉండాలి. ఇన్ని అనార్థాలు ఇన్ని జరుగుతున్నాయే, పిల్లలందరూ ఎంత చెడిపోతున్నారు, చిన్నపిల్లలు కూడా. మీ వల్ల కాదు. సీట్లు మీకే ఉన్నాయే వెనకాల, ముంగట మీకే ఉన్నాయే అందరికి. అవి చూపించుకోవాలా? నీ మొగనికి చూపించుకో. నువ్వేమన్నా రంకు శాస్త్రాలు చేసేది ఉంటే నీ బెడ్రూమ్లో చేసుకో, ఎవరినన్నా పిలుచుకొని. నువ్వు పబ్లిక్లో చేయొద్దు ఎవరే కానీ ఇలాంటి వీడియోలు. ఇది మేము ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ నుండి మేము సీరియస్గా తీసుకుంటాం. అవసరమే కూడా నీకు అంత ఇప్పుకొని చూపించుకోవాలి, అంత బలుపు ఉంటే ఉన్నాయి కదా ఛానల్స్, మీకు యాప్స్ ఉంటాయి కదా, అలా అప్లోడ్ చేసుకో. నీ కస్టమర్స్ వస్తారు, నీకు అన్నీ అలా జరుగుతాయి. నువ్వు అవసరం కూడా మొత్తం వీడియో కూడా అప్లోడ్ చేసుకోవాలి, నేను ఇవ్వడానికి అడిగేటోడు ఉండడు. కానీ ఇది పబ్లిక్ యాప్లు, ఇవన్నీ ఇలాంటి వీడియోలు పోస్టులు పెడితే ఒక్కొక్కరిని బుంగి బజాయిస్తాం మీరు అనుకుంటుర్రేమో. మీరు చూస్తూ ఉండండి, జరుగుతుంది ఇది. మేము గవర్నమెంట్ దాకా కూడా తీసుకుపోతాం హ్యూమన్ రైట్స్ నుండి. మాకు అంత రైట్స్ కూడా ఉంటాయి. ఆంధ్ర హ్యూమన్ రైట్స్, ఇక్కడ తెలంగాణ హ్యూమన్ రైట్స్ మొత్తం దిగుతాం.
మాకు వేరే రాష్ట్రాల గురించి పక్కా పెట్టు, తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి చిల్లర వీడియోలు ఎవరన్నా చేస్తే ఇక సహించం కూడా, గుర్తుపెట్టుకోండి.